తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్ల వలన ఆటిజం పిల్లలకి అసలు ఏమీ చేతకాటలేదు. ఇది నిజమండి. అన్నం తినడం కానీ, స్నానం చేయడము, వాళ్ళ రెగ్యులర్గా సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోవడం నేర్చుకోలేకపోతున్నారు. నేను వీడియోలో చెప్పే ఈ విషయాలు కొంతమంది పేరెంట్స్కి బాధ కలిగించవచ్చండి. కానీ ఇది వాస్తవం. నేను నిజం చెప్తున్నానండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన అతి ప్రేమ వలన పిల్లలు ఏం నేర్చుకోవట్లేదో అనే విషయాన్ని కనీసం తెలుసుకోండి. ఇప్పుడు ఆటిజం పిల్లల్ని తీసుకుందాము. వాళ్ళకి నేర్పించడం అంటే అంత ఈజీ కాదండి. కొంతమంది ఆటిజం పిల్లలు ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడగరు. వాళ్ళకి తెలిసి అడగరో తెలియక అడగరో మనకు తెలియదు, కానీ ఇది చాలామంది పేరెంట్స్కి తెలుసు. అదే కదా డాక్టర్స్ చెప్తారు, మనతో కనెక్ట్ అయి ఉండరు, మానవ సంబంధాలకి సంబంధం లేనట్లు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆకలేస్తుందని అసలు అడగరండి, మనం పెడితేనే తింటారు. కాబట్టి ఒక రెగ్యులర్ టైము మనం అలవాటు చేయాలి. ఇదే కాదండి, డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆటిజం పిల్లలకి ప్రతిదీ కూడా పిక్చర్స్ బొమ్మల ద్వారా చూపిస్తూ వాళ్ళకి ఒక రెగ్యులర్ టైం అంటూ, అలాగే పొట్టి ట్రైనింగ్ కూడా, అది కూడా పిక్చర్స్ ద్వారా నేర్పించండి. అది చిన్న వయసులో ఉన్నప్పటి నుండే స్టార్ట్ చేయండి అని చెప్తారు. భోజనం కూడానండి ఒక రెగ్యులర్ టయానికి ఒక టైం అలవాటు చేస్తే ఆ టయానికి తెలియకుండా వాళ్ళకి ఆకలేస్తుంది. మనం అడగకపోయినా సరే వాళ్ళు నెమ్మదిగా 5 years అప్పుడు అడగకపోయినా కనీసం 10 years వచ్చిన తర్వాత అయినా వాళ్ళు కనీసం ఏదో ఒకటి చూపించడం ద్వారా ఎలా అనడము. వాళ్ళు ఎక్కువ సైకిల్ చేస్తూ ఉంటారు. మాట వచ్చినా మాట్లాడరు. అమ్మని మనం తెలిసినా, నాన్నని తెలిసినా పిలవరు. అది కాకుండా మనం పిలిచినా సరే వాళ్ళని త్వరగా రెస్పాండ్ అవ్వరు. మనము ఒక 20 సార్లు పిలిస్తే అప్పుడు ఏదో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు. అందుకని భోజనము ఒక టయానికి అలవాటు చేయాలి. ఈ భోజనం అలవాటు చేసినప్పుడు వాడికి హైపర్ ఉంది, పాప హైపర్ ఉంది, తినట్లేదు, అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది అని చెప్పేసి గబగబ మనమే తినిపించేయడము అలా చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, పోలియో పిల్లలు ఉంటారు. అంగవైకల్యం చాలా రకాలు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మోగవాళ్ళు, పోలియో పిల్లలు, వీళ్ళందరూ కూడానండి చాలా రకాలుగా ఉంటారు కదా. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు, సొంత పనులు. మీరు ఇది గమనించండి. ముందు ముఖ్యం, వాళ్ళు సొంత పనులు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ బాగానే ఉంటుంది. అసలు భగవంతుడు ఏ బిడ్డకి కూడా శారీరక కానీ మానసికంగా కానీ లోపాన్ని ఇవ్వద్దు దేవుడా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆటిజం పిల్లలు, సిపి పిల్లలు వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు కదా, వాళ్ళకి అనిపించదు చేసుకోవాలని, వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయరు. కాబట్టి మనము నేర్పించే పద్ధతిని మార్చుకోవాలి. ఎక్కువ శాతం మనము వాళ్ళకి నేర్పించే పద్ధతిలోనే నేర్పించాలి. అంతేగాని నాకు ఓపుకున్నంత వరకు నేను చేస్తాను, ఆ తర్వాత ఎవరు చూడొచ్చేరులే, ఫోన్లో ఏం చేయను, నేను తల్లిని కాబట్టి నేను చూడలేకపోతున్నాను వాడి బాధని, కాబట్టి నాకు ఓపుకుంది కాబట్టి నేను చేస్తున్నాను అని మాత్రం అనుకోకూడదు. అది చాలా తప్పు. కొంతమంది పిల్లలకి శరీరం బాగానే ఉంటుంది కానీ హైపర్ ఎక్కువగా ఉంటుంది, మన కంట్రోల్లో ఉండరు. ఆ పిల్లలకి చాలా ఓపికగా నేర్పించాలి. రోజువారి పనులు కంపల్సరీ నేర్పించి తీరాల్సిందే. ఎవరి మీద పడేస్తారు? అసలు మనం లేము అనుకున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి? మనం ఉన్నప్పుడు చేయడం కాదు, మనం లేనప్పుడు వాడిని ఎలా హ్యాండిల్ చేసుకుంటారు. వాళ్ళ రోజువారి పనులు కూడా చేసుకునేలాగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మనం చేయించాలి. వాళ్ళు చేసేలాగా మనం నేర్పించాలి, వాళ్ళు చేసుకునేలాగా మనం నేర్పించాలి. మనం నేర్పించగలము. నేను అలా నేర్పించాను కూడా చాలా పనులు. అలా ప్రతి తల్లి ఆలోచించగలగాలి. నాకు ఓపిక ఉంది కదా నేను చేసేస్తున్నానని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు. కొంతమంది ఆటిజం పిల్లలకు మాట కూడా రాదు, కొంతమందికి శరీరం సహకరించదు, బాడీ ఊగిపోతూ ఉంటుంది, చెయ్యిలా తిరిగి ఉంటాయి కొంతమందికి. అయినా సరే గుర్తుపెట్టుకోండి, చెయ్యిలా తిరిగి ఉన్నా సరే స్పూన్ ఇవ్వండి, ఇలా పట్టుకోగలడేమో. స్పూన్ గ్రిప్ పట్టుకోవడం కుదరకపోతే ఇలానే పట్టుకుని చిన్న ముద్దనైనా తీసుకుని ఇలా పెట్టుకోగలరేమో చూడండి, ట్రై చేయండి. దానికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 4 నెలలు కాదు, టైం పడుతుంది. సగం కింద పడుతుంది అన్నం, సగం నోట్లో పడుతుంది. అయితే తప్పేంటి, వాడు నేర్చుకుంటాడు.
చాలామంది మీరు గమనించారో లేదో ఊళ్ళో మనం చిన్నప్పటి నుండి కూడా చూస్తూ ఉంటామండి. చాలామంది ఇదివరకు ఆటిజం అంటే తెలియదు ఎవరికి. అది ఆటిజం కేసు అయినా సరే మనకు అసలు తెలియదు. వాడికి బుర్ర పెరగలేదులే, వాడు నడవలేని వాళ్ళే అనుకున్నట్లుగానే చూసేవాళ్ళని. పోలియో వాళ్ళు అయితే పాక్కుంటూ ఇలా ముడ్డుతో దేక్కుంటూ అలాగే వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, అసలు అలాగే ఉండేవాళ్ళు, అలాగే బ్రతికేవాళ్ళు. అలాగని నేను వేరేగా చెప్పడం లేదు. అసలు మనమంటూ లేనప్పుడు వాళ్ళ సొంత పనులు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు చేసుకునేలాగా చేయగలడం అనేది మన ధర్మము, మన బాధ్యత. అది కంపల్సరీ ప్రతి తల్లి నేర్పించి తీరాల్సిందే. అంతే. ఇతరులు అందరూ వాళ్ళకి ఏం తెలియదు, చిన్న చిన్న బొమ్మలతో టాయ్స్తో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి తినడం రాదు, వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేరు. గల కారణం మీరు చేసిన పని వల్లే వాళ్ళకి ఏమీ రావడం లేదు. అందుకే పిల్లలు అలా తయారవుతున్నారు. టాయ్స్ ఎందుకు ఇస్తున్నారు? 15 సంవత్సరాలు దాటిన పిల్లలకి చిన్నపిల్లల్లాగా టాయ్స్ ఎందుకు ఇచ్చి ఆడిపిస్తున్నారు? వాళ్ళకి అన్ని విషయాలు తెలియొద్దా? అదండి, ఒక్క విషయం గమనించండి. అలా 2 నెలలు వచ్చిన బిడ్డను మనం చేతుల్లోకి తీసుకుని అమ్మను అమ్మ, అక్క, తాత ఇవన్నీ మాటలు ఎందుకు నేర్పిస్తాం చెప్పండి? వాడు అప్పుడే నేర్చేసుకుంటాడా? అప్పుడే మాట్లాడేస్తాడా? కానీ మనం నేర్పిస్తాం కదా. నేర్పించుకోకుండా ఉంటే తల్లి ఉగ్గుపాలతోనే పాఠాలు నేర్పిస్తుంది. నేర్పించుకోకుండా ఉంటే వాడు అడవిలో పెరిగినట్టే పెరుగుతాడు. వాడికి ఏం తెలియదు, జంతువుకి వాడికి ఏం తేడా తెలియదు కదా. అవన్నీ మనం ఫస్ట్ నుంచి నేర్పిస్తాం కదా. గట్టిగా ఇంట్లో అరిస్తే 3 నెలలు 2 నెలలు పిల్లలు ఉలిక్కుపడి లెగుస్తారు, బేరమని ఏడుస్తారు. ఎందుకు? శబ్దాలకి అన్నిటికి భయపడుతున్నారు కదా, అది వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి అలాగే ప్రతి విషయాన్ని మనం నేర్పించాలి. అంతేగాని అసలు వాళ్ళకి మైండ్ పెరగలేదు. చిన్న పిల్లల్లాగా బొమ్మలు గట్రా ఇచ్చి నేర్పించి ఇంట్లోనే కూర్చోబెడితే ఇంకా ఏం నేర్చుకుంటారు? అసలు ఎలా డెవలప్ అవుద్ది? ఎలా రోజువారీ పనులు నేర్చుకుంటారు అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. మేము థెరపీ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడకి 2 ట్విన్స్, 2 మగపిల్లలు, ఇద్దరికి ఆటిజం ఉంది, ఫుల్ హైపర్ ఉంది. అయితే ఒకటి ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఒకరిని గొలుసులతో కట్టేసి ఉంచేవాళ్ళు, ఒకటికి అయినాక ఇంకొకటికి చేయించేవాళ్ళు. ఒక అబ్బాయిని గొలుసులతో కట్టేసి ఉంచి ఒక అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ అబ్బాయి చేయి వదిలి తీసుకొని రోడ్డు మీద పారిపోయాడు. వాడు వెంటనే వాళ్ళ మదరు, నేను, ఇంకో ఆవిడ పరిగెట్టామన్నమాట. వాడు మమ్మల్ని చూసి అదొక గేమ్ లాగా, ఆటలాగా, రన్నింగ్ రేస్ లాగా అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హైవే రోడ్డు అంతా బస్సులు అవన్నీ వచ్చేస్తున్నాయి. వాడు ఎక్కడ పడిపోతాడనో మేము టెన్షన్తో చచ్చిపోయాము. ఎలాగోలా వాడిని పట్టుకుని ఆపేములేండి. వాడు కాపాడుకుంటా రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అసలు మనల్ని వదిలి తీసుకుని పారిపోతారు, వెళ్ళిపోతారు. అంత హైపర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కాపాడుకునేలాగా అవన్నీ పిక్చర్స్ ద్వారా ముందు నుంచే మనం అలవాటు చేయాలి, భయాన్ని క్రియేట్ చేయాలి. డాక్టర్స్ పరిభాషలో పూర్తిగా చెప్పాలంటే వీళ్ళని పిచ్చి అంటారు ఇది. కానీ తల్లిదండ్రులుగా మనం అది వినలేము, అనలేము. సో అన్నీ అలవాటు చేయడం అనేది మన బాధ్యత. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు, మనం చూపించిన ప్రేమ మనం చేస్తున్నట్టు బిడ్డకి ఎవ్వరూ చేయరండి. మీ చెల్లి అవనివ్వండి, అక్క అవనివ్వండి, అన్నయ్యలు అవనివ్వండి, ఎవరైనా అవ్వండి, మీ బంధువులు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా అవనివ్వండి, మీ బిడ్డ మీద అంత ప్రేమను చూపించలేరు, అంత కేర్ తీసుకోరు, అలా చెయ్యలేరు. కాబట్టి ఎంతో కొంత వాడి సొంత పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయగలిగితే మీరు వాళ్ళకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలా నేర్పించడం చాలా టైం పడుతుంది కాబట్టి అలాగా మనం ఓపిక పట్టాలి, ఓర్పుతో నేర్పించాలి. నేను ఒకరికి ఇలాగే కామెంట్ పెట్టానండి. మామూలుగా ఎక్కువసేపు పాపను కూర్చోబెట్టి ఉంచుతున్నారు వీల్ చైర్లో, ఇది మంచిది కాదు, అలా కూర్చోబెట్టే బదులు ఫిజియోథెరపీ చేయిస్తూ వీడియోస్ చేయొచ్చు కదా అనేసి. అప్పుడు వేరే వాళ్ళు బాగానే ఉన్నారు. వేరే వాళ్ళు మీ పాప బాగానే అంటే మా పాప కూడా ఎలా ఉంటే నేను కొన్ని విషయాలు నేర్పించాను అని చెప్తే, పాపను మేము చూసామండి, మీ ఛానల్లోకి వచ్చి విజిట్ చేసాము, మీ పాప కొంచెం పర్లేదమ్మా, తన పనులు తను చేసుకోగలుగుతుంది, ఈ పాప అయితే అలా కాదు, పాపం అసలు కదలలేదు అనేసి అన్నారు. ఆ పాప కదలలేదు కాబట్టి వీల్ చైర్లో కూర్చుంది. కానీ చేతులు పనిచేస్తున్నాయి కదా, చేతులతో చేసుకోగలదు కదా, మీరెందుకు తినిపిస్తున్నారు? చేతులు బాగుండేయండి. ఈ వాస్తవాన్ని గమనించండి. మీరు తినిపించుకుంటే మీ పిల్లలకి మీ ఇష్టం, నేను కాదనడం లేదు. మా పాప ఎలా ఉందో నాకు తెలుసు. ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి రావడానికి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది అంటే ఆ అమ్మాయితో నేను ఎంత కష్టపడ్డానో ఆ కష్టం నాకు తెలుసు, ఆ పెయిన్ నాకు తెలుసు. ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడు దాని బాగా పెద్ద అయిపోయింది, దాని చిన్నప్పుడు వీడియోలన్నీ నాకు లేవు కదా. నేను ప్రజెంట్ ఒక 6 months నుంచి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూపించడానికి అవన్నీ నా దగ్గర లేవు.
చేతులు బాగున్నప్పుడు చేతులతో తనకు ఎందుకు బ్రష్ చేయించుకొనివ్వట్లేదు? ఎందుకు భోజనం పెట్టి మీరు వెయిట్ చేయండి, తింటది. గంటకు 2 గంటలకు తింటది కదా. 3 గంటలు ప్లేట్లో అన్నం ఎంత పెడితే 3 గంటలకి కంప్లీట్ చేసేది సోని. అలా తినేది. ఇప్పటికి అన్నం పెడితే నేను 12 గంటలకు అన్నం పెడితే 1:30 వరకు తింటది. ఇంత తింటది, కొంచెం కొంచెం తింటది. తెలుసా అండి? ఏదైనా చేపల కూర కానీ మామూలు చికెన్ కానీ అలాంటివి అయితే ఆ అమ్మాయి 2 గంటలు టైం పడుతుంది భోజనం తినడానికి. అంత నేను వదిలేస్తాను అలాగే నేర్చుకుంది. ఇంకా అలాగే బాత్రూమ్ విషయానికి వస్తే ఇంకా అదే చెప్పక్కర్లేదు. ఎందుకంటే నేను అంతకుముందు వీడియోస్లో చెప్పానండి. ఇది చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయింది. ఇది ఒక్కసారితో ఒక వీడియోతో అయ్యే మ్యాటర్ కాదు. నేను ఈ వీడియోని పాటలుగా చేస్తాను, నిజంగా చెప్తాను. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అయితే ఇందులో ఉన్నాయండి. సో నేను కంపల్సరీ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ పాఠాలు.